హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. ఆఫ్టర్ మెనీ డేస్ ఇక్కడ అంటే భీమవరంలో నా రూమ్లో ఏ డే ఇన్ మై లైఫ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఐ థింక్ నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంలో జూన్ ఆ టైంలో ఒక వ్లాగ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇది చేయబోతున్నాను అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది. ఎండ్ వరకు చూడండి. యాక్చువల్లీ నేను డైలీ కోరుకునేది ఏంటంటే వర్షం అనేది ఎక్కువ, అంటే వర్షం రావట్లేదు, బాగా ఎండగా ఉంటుంది రూమ్లో, కొంచెం వర్షం పడితే బాగుండని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే క్లైమేట్ మొత్తం కూల్గా ఉంది. యాక్చువల్గా డైలీ ఈ టైంకి అయితే ఫుల్ ఎండ వచ్చేస్తుంది. ఈరోజు మటుకు చల్లగా ఉంది. దట్టు మనం రాత్రే బట్టలు ఉతికామన్నమాట. చల్లగా ఉంది, కొంచెం చెమటలు ఎక్కువ పోయట్లేదని. సో ఇవన్నీ ఇలా ఉన్నాయి. టైం అయితే అంత ఎక్కువే అవ్వలేదు, 7 అవుతుంది. రెడీ అవ్వాలి మనం. అంత లోపల కొన్ని పనులు ఉన్నాయన్నమాట. అంటే మాకు కొన్ని టాస్క్లు అన్నీ అవి ఇవి ఇస్తున్నారు. అయ్యో మొత్తానికి అంటే 4th ఇయర్ కదా, కొంచెం భయంగా ఉంటుంది. మీకు తెలుసు, ప్లేస్మెంట్స్ అని ఇదని చాలా టెన్షన్స్ ఉంటాయి. అవన్నీ ఫ్యూచర్లో నేను ఇంకా మీకు చెప్పుకుంటాను. బట్ గైడెన్స్ అంటూ ఏమి ఉండదులే, కానీ నాకు ఎట్లా ఫేస్ అయింది అదైతే చెప్తాను అంతే. ఫైనల్లీ అయితే బాతింగ్ చేసేసి వచ్చాను. అండ్ ఈరోజు అయితే ఇది అనమాట అవుట్ఫిట్. ఇన్ని రోజులు ఇలాంటి షర్ట్స్ వేసుకోవడానికి భయం వేస్తుంది, ఎందుకంటే ఫుల్ స్వెట్ కదా. ఇక్కడ నుంచి కాలేజ్ వరకు నడుచుకుంటూ వెళ్ళేసరికి మొత్తం తడిసిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసీలో కూర్చొని, ఆల్రెడీ షార్ట్స్లో కూడా చెప్పాను ఏసీల కోసమే కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పేసి. అలాగే ఉంది పరిస్థితి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మాకు జరిగేది క్లాసెస్ కాదు, సిఆర్టీ ట్రైనింగ్. అంటే మీకు లాస్ట్ ఇయర్ వ్లాగ్ చూసుంటే మీకు తెలుస్తుంది సిఆర్టీ ట్రైనింగ్ అంటే ఏంటి అని. ఈరోజు మార్నింగ్ టెక్నికల్ జరుగుతుంది, కోడింగ్ చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఏదో చేస్తాము, అంతా గజిబిజీ అంతే. సో యాక్చువల్గా ఎట్లా జరుగుతుంది అంటే, మాకు క్లాస్ ఎలా ఉంటుంది అదంతా కూడా మీకు ఈరోజు చూపిస్తాను దొంగ షాట్గా. చూద్దాం. అండ్ మాకు ఇచ్చిన కొత్త ఐడి కార్డ్స్ అనమాట. ఐడి కార్డ్ చూపించకూడదేమో, బట్ ఎనీవేస్ లాస్ట్ టైం కూడా చూపించాను కాబట్టి ఇది కొత్త ఐడి కార్డు. మనం అయితే జస్ట్ ఒక బుక్, ఒక పెన్ తీసుకెళ్తే చాలు. అంటే ల్యాప్టాప్ లాస్ట్ టైం తీసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మనకి సిస్టమ్స్ ఉన్నాయి అక్కడ, సో ఏం అవసరం లేదనమాట ల్యాప్టాప్స్ అలాంటివి ఏమి. ఓన్లీ బుక్ అండ్ పెన్. ఒక బుక్ పట్టుకెళ్తున్నా, ఇంకొక పెన్. అన్ని చంద్రవందరం పడేసి ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే రూమ్మేట్ కూడా ఇంటికి వెళ్ళాడు, ఈ ఎండలకు తట్టుకోలేకపోయాము. సో నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి ఎట్టబడితే అట్లా ఉంటాయి ఇక్కడ అన్నీ. ఇది 4th ఇయర్ కదా, 3rd ఇయర్లో ఉండే ఫ్రెండ్స్, హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా రూమ్స్లోకి వచ్చేసారు యాక్చువల్గా. సో డైలీ అయితే ఒక ఫ్రెండ్ కాల్ చేస్తాడు నాకు, వాడి పేరు వినయ్ అనమాట. మేమిద్దరం డైలీ కలిసి వెళ్తాం, వచ్చేటప్పుడు కుదిరితే కలిసి వస్తాం. మా ఇద్దరు బ్యాచెస్ అయితే వేరనమాట ఈ ట్రైనింగ్లో. యాక్చువల్లీ తీసుకున్నది ఒకటే కానీ, బట్ ఏంటంటే వాళ్ళు సపరేట్ చేశారు. ఈ ఎంత జనాల మధ్యలో నేనైతే వీడియో తీయలేని ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో అందుకనే క్యాంపస్ లోపల ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటి అదంతా చూపించలేదు. అక్కడికి వచ్చేసిన తర్వాత ప్రశాంతంగా నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఆ వీడియోస్ అయితే చేశాను. జూనియర్స్కి అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట, అందుకే సైలెంట్గా వచ్చేసాను. ఇలాగ ల్యాబ్స్ ఉంటాయి, మాకు స్లిప్పర్స్ అంతా బయట పెట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఫుల్ ఏసీ పెట్టి ఉంచుతారు. ఇప్పుడు హాయిగా వెళ్ళి కూర్చోవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 బిట్స్ చూపించాను అంతే, ఎక్కువసేపు చూపించలేదు, ఎందుకంటే సీసీ కెమెరాస్ ఉన్నాయని. అలాగా మధ్యాహ్నం సెషన్ అయితే అయిపోయింది. ఇంకొచ్చేటప్పుడే దారిలోనే కర్రీనో పెరుగు ప్యాకెట్ తీసుకొని వచ్చేసాను అనమాట. రూమ్కి వచ్చి ఇక్కడ రైస్ పెట్టేసుకున్నా రూమ్లో. ప్రెజెంట్ నేను ఒక్కనే కదా ఉండేది, అందుకని. యాక్చువల్లీ ఇద్దరు ఉన్నా కానీ నేను ఒక్కడనే తినేది. మా ఫ్రెండ్ వచ్చేసరికి, అంటే రూమ్మేట్ వచ్చేసరికి బయటే తీసుకుంటాడు. కర్రీ వచ్చేసరికి పునుగుల కర్రీ, బాబాయ్ గట్టిగా ఉంది, ఇక అసలు ఏం బాగాలేదు కర్రీ, కానీ తప్పదు కదా, ఏం చేస్తాం, ఏదో ఒకటి తినాలి. అండ్ మీ అందరికీ తెలుసో లేదో, నాకు మోస్ట్ ఫేవరెట్ హీరో వచ్చేసరికి నాని. అది చాలామందికి తెలుసు. ఏంటంటే లాస్ట్ టైం హిట్ 3 మూవీ రిలీజ్ అయినప్పుడు మా రూమ్మేట్ నన్ను చాలా బ్రతిమలాడాడు, రారా మూవీకి వెళ్దాం అని. నేను రానురా, ఈసారి వస్తానని అలా స్కిప్ చేస్తాను అనమాట. బట్ నేను రిగ్రెట్ అయినట్టు అనిపించింది నాకు ఈ మూవీ చూస్తున్నప్పుడు. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నేను ఫస్ట్ టైం ఏంటంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్ ఇంట్లో చూశాను ఈ మూవీ. ఆ రోజు ఏంటంటే కొంచెం చంద్రవందరగా సగమే చూశాను మూవీ, మొత్తం అయితే చూడండి. మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చింది నాకు అంటే ఈరోజు, అందుకే మళ్ళీ ఓపెన్ చేసుకొని చూసాను అనమాట. మిగిలిన హాఫ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మూవీ అయితే. జనరల్గా అయితే నేను ఎక్కువ మూవీస్కి అయితే వెళ్ళను, కాకపోతే నా పర్స్పెక్టివ్లో ఏంటంటే తికమగ్గా ఉంది లాస్ట్లో ఏంటో. ఓకే, అక్కడ వరకు బాగుంది, ఫైట్ చేసి చంపేయడం వరకు. దాని తర్వాత మళ్ళీ ఇంకో 4th స్టోరీ అని వేసుకొచ్చారు కదా. నేను మళ్ళీ మీకు ఆఫ్టర్నూన్ క్లిప్స్ ఏమీ చూపించలేదు, ఎందుకంటే ఫోన్ మర్చిపోయి వెళ్ళాను అనమాట. రూమ్కి వచ్చేసరికి వర్షం అయితే పడుంది, బట్టలు అయితే తీసేసి కిటికీలో పెట్టారనమాట. మా పక్క రూమ్ ఒక బ్రో వాళ్ళు కొత్తగా వచ్చారు, ఎందుకంటే పాతగా ఉన్న వాళ్ళు అయితే ప్రేమ్ వాళ్ళు వెళ్ళిపోయారు, అందుకే కొత్త వాళ్ళు వచ్చారు. ఇంక రూమ్కి వచ్చిన తర్వాత అవన్నీ లోపలేసి మడతేసుకున్నాను.
ఇవైతే ఇక్కడ నాకు ఒక బుక్ దొరికింది. ఇది ఈటీవీ సాక్షిదనమాట. సో, సాక్షిలో అప్పుడు సండే ఇలా ఫన్ డే బుక్స్ అని వచ్చేవి కదా! ఇప్పుడు వస్తున్నాయో రావట్లేదో తెలీదు. ఎందుకంటే మేము అసలు న్యూస్ పేపర్ ఎప్పుడూ ఏయించుకోలేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు ఏయించుకున్నారు గానీ తర్వాత అయితే ఆపేశారనమాట. అప్పట్లో ఫన్ డే బుక్స్ వచ్చాయి కదా! దాన్ని మమ్మీ తీసుకొని రాసేది. ఈ రైటింగ్ అయితే మమ్మీదే. దానిలో ఈ పద వినోదం అయితే మ్యాక్సిమం వీక్లీ చేసేవాళ్ళు అనమాట. వాటి ఆన్సర్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇస్తారు. ఇదిగోండి మీకు ఇక్కడ కింద చూపిస్తున్నాను చూసారా, అదిగో పద వినోదం. అలాగే సుడోకు కూడా మమ్మీ ఏమో పద వినోదం చేసేది, నేనేమో సుడోకు చేసేవాడిని అనమాట చిన్నప్పుడు. మళ్ళీ వీక్లీ అయిన తర్వాత చెక్ చేసుకునేవాళ్ళం, అలా ఉండేది. అండ్ ఈ పక్కన వచ్చేసరికి చిన్నపిల్లలు రంగులు వేసుకోవడానికి అవన్నీ ఉంటాయి కదా, అంటే తేడాలు కనిపెట్టండి ఇవన్నీ అని, అవి కూడా చేసేవాడిని నేను. అంతేకాకుండా ఒక దెయ్యాల స్టోరీ లేదంటే నార్మల్ స్టోరీ ఏదన్నా ఒక 2 పేజెస్ అయితే ఇస్తాడనమాట స్టార్టింగ్లో. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ స్టోరీ కూడా చదువుకునేవాడిని. ట్యూషన్కి పట్టుకెళ్ళేవాళ్ళం అనమాట. ఇది పట్టుకెళ్ళి అక్కడ చదివి అందరికీ వినిపించడం సైలెంట్గా సార్ లేనప్పుడు. ఈ హారర్ మూవీ ఫ్యాంటసీ అయితే ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి అసలు దెయ్యం కథలన్నా దెయ్యం మూవీస్ అన్నా తెగ చూసేవాళ్ళం. ఇలా సుడోకో, పద వినోదం, తేడాలు కనిపెట్టండి ఎంతమంది ఆడారో ఒకసారి కామెంట్ చేయండి నాకు. ఇంకా నా రూమ్ దగ్గరలో స్నాక్స్ అంటూ ఏమన్నా ఉన్నాయా అంటే అవి బజ్జీలు అను పునుగులు అంతే. అవి తిని నాకు విరక్తి వచ్చేసింది. ఇంకా నాకే ఈ రూమ్కి రాగానే నేను చేసుకోవాలి అనిపించింది అనమాట. సేమియా అయితే జస్ట్ లాస్ట్లో సగం కప్పు కంటే చాలా తక్కువ ఉంది. అలాగే సగ్గుబియ్యం కూడా ఉందన్నమాట, రీసెంట్గా తెచ్చుకున్నవి. ఇంకా బెల్లం కూడా ఉంది, చాలా రోజులు అవుతుంది తెచ్చి. చాలా రోజులు అంటే ఎక్కువ అనుకోకండి, ఒక 15 days 20 days అవుతుంది. దాన్ని ఇంకా మొత్తం చితిపేసి ఆ సగ్గుబియ్యాన్ని ఒక 1 hour నానబెట్టేసి మొత్తానికైతే స్టార్ట్ చేశాను సేమియా పాయసం చేసుకోవడానికి. ఈ టేస్ట్ ఏదో ఒక రకంగా వచ్చిద్దిలే కానీ ఏదో ఒకటి మంచిది కదా హెల్దీ కానీ అలా తింటూ ఉంటాను ఏదో ఒకటి చేసి. పాలు పోసుంటే ఇంకా మంచి టేస్టీగా వచ్చేది, బట్ పాలు లేవన్నమాట. ఇప్పుడు తెచ్చుకునే ఓపిక కూడా లేదు. అందుకనే ఇంకా నార్మల్గా ఉన్నదాంతో కానిచ్చాను వాటర్ వేసేసి. చెప్పాలంటే నాకు బెల్లం కంటే పంచదారతో చేసిందే ఇష్టం అనమాట. కాకపోతే బెల్లం హెల్త్కి మంచిది అంటారు, అది నిజమా కాదా కూడా తెలియదు. ఎందుకంటే కొన్ని చోట్ల ఏంటి బెల్లం హెల్త్కి మంచిదే అని అంటారు కానీ కాదు అని చెప్పేసి అని కూడా అన్నారు చాలా వీడియోస్లో చాలామంది చెప్పడం. ఏమో ట్రూత్ ఎవరికి తెలియదు. ఫైనల్లీ పొట్ట నిండా అయితే వేసాను. అండ్ ఇంకా తర్వాత ఏం చేశానంటే కాసేపు మా క్లాస్లో చెప్పినవి ఉంటాయి కదా అవన్నీ చూస్తున్నాను అనమాట. ఏమేం చెప్పారు అసలు డైలీ అని, నోట్ సరిగ్గా రాసానా లేదా, మొత్తం నీట్గా చెప్పారనమాట. చాలా బాగా చెప్తున్నారు. అంటే యాప్టిట్యూడ్ వరకు అయితే ఓకే, టెక్నికల్ అయితే అలా అలా. ఎందుకంటే మనం చేసుకోవాలి, అది వాళ్ళు చెప్పినా సరే మనకి గుర్తుండదు కదా. సో మనదే ఎక్కువ ఉండాలి. ఇంకా తర్వాత నాకు ఇవాళ ఇక అది వండుకునేసరికి ఫుడ్ వండుకునే మూడ్ లేదు, ఓపిక లేదు. ఇంకా అందుకనే ఆర్డర్ చేసాను. నా ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట ఇది. నేను స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఇయర్ నుండి ఇది పెడుతూనే ఉన్నాను, అలీషా బావర్చి అని చెప్పేసి. ఇది ముస్లిమ్స్ అనుకుంటా, ఐ డోంట్ నో. ఇది ఏంటంటే చికెన్ రోస్ట్ బిర్యానీ నేను ఆర్డర్ చేసింది 150 rupees పడింది కూపన్స్ తోటి. నార్మల్గానే అంతే అనుకుంటా, కాకపోతే డెలివరీ ఛార్జెస్ పడతాయి కదా ఎక్స్ట్రా 30 rupees ఏమో, అవి పోగా 150కి వచ్చింది. మధ్యలో ఈ రెస్టారెంట్కి గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే ఆ రెస్టారెంట్ నుండి అంటే పీసెస్ సరిగ్గా రాలేదన్నమాట ఒక 2-3 times ఆర్డర్ చేసినప్పుడు. అందుకే ఒక 6-7 months పాటు అసలు ఆ రెస్టారెంట్ నుండే ఆర్డర్ చేయలేదు. మళ్ళీ ఆర్డర్ చేశాను. స్టార్టింగ్లో ఎలా వచ్చిందో అలా మంచిగా వచ్చింది. అలాగే వీళ్ళు కట్ట అని కూడా ఇస్తారు. అది మీకు కట్ట అంటే సాంబార్ టైప్లో ఉంటుంది అనమాట మనకి. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీలోకి వేసుకుంటే. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే సాయంత్రం ల్యాప్టాప్లో ఏదో ఒకటి చూస్తూ తింటూ ఉంటాను కదా, అది ఏం చూస్తున్నాను అనేది మీకే చూపిస్తాను. చిరంజీవిది ఏదో ఎమోషనల్ సీన్స్ ఉంటే ఎమోషనల్ సీన్స్ అని కొట్టాను అనమాట. కొట్టగానే అదే వచ్చింది ఫస్ట్. ఆ మూవీ అయితే చూసుకుంటూ ఒక 1/2 hour ఏమో వస్తుంది అంతే. చూశాను. వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.